ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే మంచిది. మీరు ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడండి. మీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనిది కల్పించి మాట్లాడి చూడండి. మీ చుట్టూ ఓ పెద్ద సమూహం ఉంటుంది. ఏ రోగము లేనటువంటి శరీరం, ఏ వేదన లేనటువంటి మనసు, ఇవే ఒక వ్యక్తికి తరగని ఆస్తులు. నీవు అవసరం అవుతావు అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు. నీ అవసరం తీరిపోయింది అనుకుంటే భూమిలోకి తొక్కేస్తారు. ఇదే నేటి సమాజం తీరు. బంధాలు తెగిపోయినా సరే నిజాలే చెప్పు. అబద్ధాలు చెప్పి విశ్వాసం మాత్రం పోగొట్టుకోకు. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు. పోయిన విశ్వాసం మాత్రం ఎప్పుడూ తిరిగి రాదు. టైం మనది కానప్పుడు నిన్ను చూసి ప్రతి కుక్క మొరుగుతుంది. ఓపికతో ఉండు. కాలం చాలా విలువైనది. మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. మన అనుకున్న వారిపై ఆకాశమంత ప్రేమ ఉన్నప్పటికీ అర్థం చేసుకునే మనసు అణువంతైనా లేకపోయినట్లయితే ఎంత ప్రేమ ఉన్నా వ్యర్థమే. ఒకరింట్లో దీపాలు ఆర్పేసి గుళ్ళోకి వెళ్ళి 1,000 దీపాలు వెలిగిస్తే పాపాలు పోవు. అవి నీకే కాదు, నీ పిల్లలకు కూడా శాపాలుగా మారతాయి. నక్క తెలివితేటలు గొప్పవి అంటారు, కానీ అంతకు మించిన తెలివితేటలు ఉన్నాయి ఈ సమాజంలో కొంతమంది మనుషులకు. రాత్రి లేనిదే పగలు లేదు, కష్టం లేనిదే సుఖం లేదు, ప్రయత్నం లేనిదే ఫలితము లేదు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎదగాలో, ఎక్కడ వదగాలో తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడమే మంచిది. మీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు మీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకు మీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి మీతో అవసరం తీరాక మీరెవరో కూడా పట్టించుకోరు. కళ్ళెదుట నిజం ఉన్నా చెవులకు వినిపించే అబద్ధాన్నే నమ్మే సమాజం ఇది. నువ్వు ఎక్కువగా నిరూపించాలని తాపత్రయపడిపోకు. తలలో విషం దాచుకున్న పామునైనా నమ్మండి, కానీ నిలువెల్లా విషాన్ని నింపుకొని పైకి తీయగా మాట్లాడే మనుషుల్ని ఎప్పుడూ నమ్మకండి. కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు. నీవు ప్రేమించిన వారు దూరంగా ఉంటున్నా సరే వారి జీవితంలో ఎప్పటికీ కలవరని తెలిసినా మనసుతో మనసును ముడివేసుకుని బ్రతకడమే నిజమైన ప్రేమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.